యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకా సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు, యేసే పరిష్కారంలో సహోదరులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు. వీరి కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్, తల్లిగారు శారా, అత్తగారు శశికళ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి ఈ కుటుంబాన్ని దీవించిన గాక ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని, ఎపిసోడ్ సహకాలను అనుదినము దయచేసి పరిచర్యను ఆదుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. లూకా శుభవార్త 1వ అధ్యాయము 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 6వ మాసము నిండిన తరువాత ఎలిజబెత్ గారికి మరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఇంచుమించు 3 మాసాలు అంటే అప్ టు ద డెలివరీ టైమ్ ఆఫ్ ఎలిజబెత్ గారి యొక్క ప్రసవ సమయము వరకు మరి అక్కడనే ఉన్నది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్ళెను. నేను అనుకుంటాను 57వ వచనము నుండి 66వ వచనము వరకు ఉన్న వాక్య భాగం ప్రసవ కాలము, ప్రసవము సంభవించిన విధము వివరించబడింది. ఆ సమయంలో కూడా యేసు తల్లి మరియ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎందుకంటానంటే నేను ఆ మాట ఉండాలని 6వ మాసం నిండిన తరువాత సహాయకురాలుగా ఉండటం కోసం వెళ్ళిన ఆవిడ 3 మాసాలు ఉండి ప్రసవం సమయం లేకుండా వెళ్ళిపోతుందా? కాబట్టి ఆమె మరియా ఎలిజబెత్ ప్రసవానికి ఖచ్చితంగా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. ప్రసవ కాలం వచ్చినది, ఎలిజబెత్ కుమారుని కన్నది. ఇక మనకు 57వ వచనం నుండి 66వ వచనం వరకు మరియా అక్కడ ఉన్నట్టుగా కనబడకపోయినప్పటికీ పై వచనం ఆధారంగా 3 మాసములు ఇంచుమించు అక్కడ ఉంది అన్న మాట ఆమె ప్రసవానికి ఆమె సహకారిగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ప్రసవము వచ్చినది, ఎలిజబెత్ దేవుని మాట ప్రకారముగా కుమారుని కనినది. గబ్రియేలు దూత జకర్యా ధూపం వేస్తున్నప్పుడు ప్రత్యక్షమై చెప్పాడు, యెహోవా నిర్దేశించినది నిరర్థకం కాదు, దేవుడు సెలవిచ్చినది తప్పక జరిగి తీరుతుంది. నువ్వు అవిశ్వాసం ఉంచావు కనుక నువ్వు మౌనంగా ఉండిపోతావు. అది జరిగి తీరే వరకు కూడా నువ్వు మాట్లాడకుండా ఉంటావు. కాబట్టి గబ్రియేలు చెప్పాడు, దేవుడు సెలవిచ్చాడు, నెరవేరింది. వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెత్ ప్రసవము అయి కుమారుణ్ణి జన్మ ఇచ్చినది. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరు. ఈ వచనంలో ఒక సామాజిక స్పృహ కనిపిస్తోంది. నాకు మీకేమనిపిస్తోందో కానీ నాకైతే ఇరుగు పొరుగు వారు ఎలిజబెత్ను దేవుడు మహాకనికరం ఉంచాడని తెలుసుకుని ఆమె బంధువులు, ఆమె పొరుగువారు ఆమెతో కూడా సంతోషించారు. బంధువులు సంతోషించాలి. దేవుడి కనికరము ఒక వ్యక్తిపై
వచ్చినది అని తెలుసుకున్నప్పుడు బంధువులు సంతోషించాలి. ఈ దినాల్లో సంతోషిస్తున్నారా? ఇరుగు పొరుగు వారు సంతోషించారు, ఇవాళ సంతోషిస్తున్నారా? ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడు, ఒక వ్యక్తికి ఒక పురస్కారం వచ్చినది, ఒక వ్యక్తికి ఒక ఘనత దక్కినది అనంటే బంధువులలో ఎంతమంది సంతోషిస్తున్నారు? ఇవాళ బంధువుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వీగిపోతున్నాయి, సన్నగిల్లిపోతున్నాయి. ఒకరి అభివృద్ధిని మరొకరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు. దిస్ ఈజ్ ద కండిషన్ టుడే. ఇవాళ పరిస్థితి ఇది. అలాగే ఇరుగు పొరుగువారు సంతోషిస్తున్నారా? ఆనాడు పొరుగువారు కూడా సంతోషించారు. నైబరింగ్ పీపుల్ ఆర్ ద పీపుల్ స్టేస్ విత్ దెమ్ ఇన్ ద లొకాలిటీ ఆర్ ఇన్ దట్ ఏరియా. ఆ స్థలంలో, ఆ పరిస్థితులు, ఆ వాహక ప్రాంతాలలో ఆ చుట్టుపక్కల ఉన్నవారు దేవుని యొక్క కనికరం వారి కుటుంబం మీదకి వచ్చిందని సంతోషించారు. ఇవాళ సంతోషిస్తున్నారా? మన ప్రక్కింటి వాడు సంతోషిస్తాడా? మనం దీవించబడితే, మనం వృద్ధి చెందితే? ఇవాళ ఆ ఆలోచనే మనుషులు పక్కన పడేశారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. గ్రామాల్లో కూడా ఇండిపెండెంట్ పీపుల్ వారు ఎవరితో సంబంధం లేకుండా ఉంటున్నారు. ఒక కాలనీ ఉందనుకోండి, దానిలో ఎవరెవరు ఏ ఇంట ఎందరు ఎట్లా నివాసం ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వారు ఎట్లాంటి సామాజిక జీవితం కలిగి ఉన్నారు, ఇవేవి కూడా ఎవరు పట్టించుకోవట్లే. ఇవాళ అది చాలా డ్రాబ్యాక్ ఇన్ ద సొసైటీ. చాలా ఒక తక్కువ వ్యవస్థ, తక్కువ పరిస్థితి సమాజంలో అది. కనుక మనం ఇరుగు పొరుగు ఇతరులు అభివృద్ధి చెందారన్నప్పుడు వీ షుడ్ సెలబ్రేట్ విత్ దెమ్. వారితో కలిసి సంతోషిస్తారు. వారికి ఉద్యోగం వచ్చిందో, లేకపోతే వారికి ప్రమోషన్ వచ్చింది, వారి బిడ్డల బర్త్డేస్ వచ్చాయి, వారి యొక్క కుటుంబంలో యానివర్సరీలు ఉన్నాయి, వారు ఆనందిస్తున్నారు. వారితో కలిసి మనం ఆనందించడం నేర్చుకోవాలి. వారితో కలిసి మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఇది ఇందులో మనం పాఠంగా తీసుకుందాం. 8వ దినమున వారు శిశువునకు సున్నతి చేయి వచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అనే పేరు వారికి పెట్టబోతుండగా తల్లి అలాగున వద్దు, వారికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పాను. వాస్తవంగా జకర్యాకు గబ్రియేలు చెప్పాడు, యోహానని పేరు పెడతావు అని. కుమారుడు పుడతాడు, అతనికి యోహాన్ అనే పేరు పెడతావు, అతడు దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. ఇవన్నీ కూడా జకర్యాకి దూత చెప్పాడు. కానీ ఆశ్చర్యంగా పరిశుద్ధాత్మ చేత నిండుకొనినటువంటి అనుభవం కలిగినటువంటి ఎలిజబెత్ తన కుమారుని పేరు జకర్యా అని పెట్టద్దు, వాళ్ళ నాన్న పేరును బట్టి యోహాన్ అని పేరు పెట్టమంది. అమ్మా, నీ ఇంటిలో నీ పితరులలో యోహాన్ అనే పేరు గలవాడు లేడే? ఇప్పుడు కూడా మనం ఈ కల్చర్ మనకి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మా తాతగారి పేరు సుదర్శనం గారు, మా పెద్దక్క పేరు సుదర్శిని గారు. అలాగే మా కుటుంబాల్లో మా పెదనాయన వాళ్ళ అబ్బాయికి సుదర్శన్ అని పేరు పెట్టాడు, మా చిన్నాయన వాళ్ళ అబ్బాయికి సుదర్శన్ అని పేరు పెట్టాడు. అలాగే మా చిన్నతాత పిల్లలు మా తాతగారి మనవళ్లకు సుదర్శన్ అని పేరు పెట్టారు, నీలయ్య అని పేరు పెట్టారు. కనుక రాబోయే జనరేషన్లో నా పేరు కూడా మా మనవళ్ళలోనూ ముని మనవళ్ళలో ఎవరికో పెడతారు. ఎందుకంటే అది యోహాను అనే పేరు ఆవిడ చెబితే, యోహాన్ అనే పేరు మీ పితరుల్లో లేదే. వాస్తవం కదా. ఇవాళకి కూడా తాత పేరు మనవడు పెట్టుకుంటాడు, మనం ఎన్టీఆర్ గారి పేరు వారు మనవడు పెట్టుకున్నాడు. కనుక ఈ విధానము ఏన్షియంట్ టైమ్స్ నుంచే వస్తుంది, ప్రాచీన కాలం నుంచే ఈ అభ్యాసం వస్తోంది, ఇప్పటికీ జరుగుతోంది అది. కనుక నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడూ లేడే అని ఆమెతో చెప్పి ఏ పేరు పెట్టగోరుతున్నావని వారి తండ్రికి సంజ్ఞలు చేసి అడిగితే అతడు పలక తెమ్మని చెప్పాడు. జకర్యా పలక తెమ్మని చెప్పి
అతడు యోహాను అని వ్రాశాడు. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. తల్లి విడిగా దేవుని నుండి పేరు పొందింది, తండ్రి కూడా విడిగా దేవుని నుండి పేరు పొందాడు. ఆ చిన్న బిడ్డకు యోహానని తండ్రి దేవుని చేత బోధించబడి పేరు పెట్టాడు, తల్లి కూడా దేవుని చేత బోధించబడి పేరు పెట్టింది. అందుకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏమిటో తెలిసిన, సమానమైన వెయిట్ అండ్ హైట్, బ్యూటీ, ఎంప్లాయ్మెంట్, ఇది కాదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే దేర్ స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ కోఆర్డినేషన్ మనం అర్థం చేసుకోవాలి. దేవునితో వారి సంబంధము, సహవాసములు సమముగా ఎట్లున్నవో మనం అర్థం చేసుకుంటే దే ఆర్ స్పిరిచువల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. దే ఆర్ స్పిరిచువల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వారిద్దరూ కూడా ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉన్నారు దేవుని సన్నిధిలో. దేవుని నుండి జకరియా కూడా యోహాన్ అనే పేరు పొందాడు దూత ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా ఎలిజబెత్ కూడా ఆ పేరునే పొందింది. ఆ పేర్లు రెండు విడివిడిగా వారు ఆ పేర్లు కనుక్కునేటప్పటికీ ఆశ్చర్యపడ్డారు. దిస్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది పరిశుద్ధాత్మని యొక్క క్రియగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే నామకరణం జరిగిందో ఆ క్షణాన అతని నోరు తెరవబడిను, నాలుక సడలెను, అతడు దేవునిని స్తుతించుచు మాటలాడసాగెను. కొన్ని అనుభవాలు మరికొన్ని అనుభవాలను తీసుకొస్తాయి. కొన్ని అనుభవాలు మరికొన్ని అనుభవాలను మనకు కలుగ చేస్తాయి. జకరియా ధూప వేదిక దగ్గర దూతను చూచి సమాచారం తెలుసుకొని మూగవాడైపోయిన సందర్భం మొదలు ఆ బిడ్డ గర్భాన పడి 9 మాసములు తల్లి మోసి ప్రసవించి 8 దినాలైన తరువాత నామకరణం చేసిన తరువాత అతని యొక్క నాలుక సడలినది, నోరు తెరవబడినది, దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. ఒక గంభీరమైన విషయం ఇక్కడున్నది. అప్పటి వరకు జకరియా స్తుతిస్తున్నది హృదయంలోనే, కానీ అది ప్రజలకు తెలిసేది కాదు. హృదయంలో ఒకడు ఎంత దేవుని స్తుతించినా ప్రజలకు తెలియదు. ఇట్ కాంట్ కమ్యూనికేట్ విత్ ద సొసైటీ ఆర్ పీపుల్. కానీ నోరు సడలి మాట్లాడుతూ స్తుతిస్తున్నప్పుడు సమాజం అంతా కూడా తెలుసుకుంది. ఒక్క మాట తెలుసుకోండి, మీ అంతరంగంలో మీరు స్పిరిచువల్గా ఎంత ఎన్రిచ్ అయినా అది సొసైటీలో ఎగ్జిబిట్ కానప్పుడు, మేనిఫెస్ట్ కానప్పుడు యూ కాన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని, నీ యొక్క విధానమును సమాజం మధ్య రుజువు చేసుకున్నంతకాలం నువ్వు సమాజానికి తెలియవు. నేను ప్రతి బుధవారం భార్యాభర్తలు, సేవక భార్యాభర్తలు కొందరిని పిలిచి వాక్యం చెబుతున్నాను. ఆ ప్రక్రియలో గాడ్ ఆఫ్ ద బైబిల్ ట్రినిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 5-6 గంటల ప్రసంగం చేశాను. అది విన్న తర్వాత నన్ను ఎప్పటి నుండో ఎరిగిన సేవకులు అన్నారు, సాగర్ గారు ఇంత వాక్యం తెలుసా? నేను తెలుసు, కానీ నాకు వాక్యం తెలుసని వారికి తెలియాలా. వారికి వాక్యోపదేశకుని తెలుసు, కానీ వాక్యపు లోతు ఎంతవరకు నాకు తెలుసో వారికి తెలియాల. కారణం ఏంటంటే వారు ఎప్పుడు వినలా. కనుక ఇక్కడ ఒక క్రియ జరిగినప్పుడే ఎదట మనుషులు గ్రహిస్తారు. అలాగుననే జకరియా పేరు తన కుమారునికి యోహానని పలక మీద వ్రాసి నోరు తెరవబడి నాలుక సడలి దేవుని స్తుతించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు దేవునికి భయపడిరి. వండర్ఫుల్ స్టేట్మెంట్. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న ప్రజలందరికీ భయము కలిగెను. దే ఫియర్ ఫర్ ద లార్డ్. దేవునికి భయపడ్డారు. ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్ థింగ్? ఇది అద్భుతమైనటువంటి విషయం కాదా? చెప్పండి. దేవునికి భయపడ్డారు. ఎస్, మన జీవితంలో దేవుడు చేసిన క్రియలు, సూచనలు, అద్భుతములు చూచిన ప్రజలు భయపడతారు. నా వ్యక్తిగత జీవితంలో అనేకం జరిగాయి ఇట్లాంటివి. అనేకమైనటువంటి ఆశ్చర్యక్రియలు నా ప్రభువు నా జీవితంలో చేసినప్పుడు ఇతరులకు భయము కలిగిన మాట వాస్తవం.
సహోదరుడా, సహోదరి, అది నీ జీవితంలో కూడా నీవు విశ్వాసమైతే దేవుడు చేయగలుగుతాడు. ఇరుగు పొరుగు వారు దేవునికి భయపడ్డారు. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల యందంతటా ప్రచురము ఆయను. ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన నీ జీవితంలో జరిగినప్పుడు, దేవుని క్రియలు నీ యొక్క హృదయంలో, నీ జీవితంలో అవి సంభవించినప్పుడు అవి మౌనముగా ఉండవు, అవి ప్రచురమవుతాయి. నేను ఏసే పరిష్కారం ఒక మూలన ఏలూరులో 10 మండల్స్ కవర్ అయ్యేటువంటి ఒక చిన్న కేబుల్లో నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు 14 మండల్స్లో ఏసే పరిష్కారం ప్రసారం అవుతోంది. ఇట్స్ ఎ స్మాల్ లిటిల్ కేబుల్ ఇన్ వెస్ట్ గోదావరి అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ఇండియా. అవును కదా? భారతదేశం చాలా పెద్దది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా చిన్నది. అందులో పశ్చిమ గోదావరి ఇంకా చిన్నది. పశ్చిమ గోదావరిలో ఈ కేబుల్ నెట్వర్క్ ఇంకా చిన్నది. 46 మండలాల్లో కేవలం 10 మండలాలే మనం పంపిస్తోంది. ఇంత చిన్న 10 మండలాల్లో ప్రసారం అవుతున్న ఏసే పరిష్కారం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. ఏషియన్ కంట్రీస్ 56 కంట్రీస్లో ఇది రికార్డ్ సాధించింది. 56 దేశాల్లో ఇలాంటి కార్యక్రమం లేదని గిన్నెస్ బుక్కి అప్లై చేస్తే టైటిల్ క్లియరెన్స్ వచ్చింది. వాళ్ళు పంపినటువంటి సమాచారం కొరకు మేము వారికి తిరిగి జవాబిస్తూ ఉన్నాం. వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ, యునెస్కో యాక్సెప్టెడ్ యూనివర్సిటీ ఆనరరీ డాక్టరేట్ సెప్టెంబర్ 5న ఢిల్లీలో ఫరీదాబాద్లో ఇచ్చారు. ఇది చిన్న సమాచారం. 10 మండలాల్లో అది ఒక నాన్ క్రిస్టియన్ ఛానల్లో, కామన్ ఛానల్లో ఒక ½ అవర్ దేవుని వాక్యము. 5475 ఎపిసోడ్స్ ఇప్పటికి మనం ఈ ఛానల్ ద్వారా చేశాం. ఇతర ఛానల్స్తో కలుపుకుంటే మోర్ దాన్ 600 ఎపిసోడ్స్ చేశాం. మోర్ దాన్ 6000 ఎపిసోడ్స్ చేశాం. మనము ఒక మూలను చేశాము, అది విశ్వమంతా తెలిసింది. దిస్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. ఇదే దేవుని యొక్క ఆశ్చర్యక్రియ అంటే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎర్త్ ఇన్ దీస్ డేస్. ఇది దేవుని క్రియ అని చెప్పడానికి ఇది ఒక ఆధారం దొరికినది. ఇలాగున ఆ కొండసీమలలో యూదయ ప్రాంతములో ప్రచురమైనటువంటి ఈ జనన వార్త, ఈ ఆశ్చర్యక్రియ ఇవాళ విశ్వవ్యాప్తమైంది. ఇవాళ భారతదేశంలో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా బైబిల్ వర్ణించినప్పుడు ఈ సంఘటనను గురించి మాట్లాడుకున్నాయి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి దేవుని యొక్క కార్యము, దేవుడు దాని ద్వారా క్రియ చేయాలనే సంకల్పం కలిగి ఉంటే ఖచ్చితంగా విశ్వవ్యాప్తం చేస్తాడు దాన్ని. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ హిమ్ ఓన్లీ. జకరియా ఎప్పుడో చచ్చిపోయాడు, ఎలిజబెత్ ఎప్పుడో చనిపోయింది, యోహాన్ ఎప్పుడో చనిపోయాడు. కానీ వారి వృత్తాంతం ఇవాళ సజీవంగా మన ముందు నిలబడి ఆనాటి దేవుణ్ణి వారి జీవితాల్లో రుజువు చేసిందని చెబుతూ ఈనాడు వారి జీవితాల్లో రుజువు చేస్తాంది. ద సేమ్ గాడ్, అదే దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో ఉన్న దేవుడు, మోషే కాలంలో ఉన్న దేవుడు, దావీదు కాలంలో ఉన్న దేవుడు, క్రీస్తు కాలంలో ఉన్నటువంటి దేవుడు ఇవాళ నీ కాలంలో, నా కాలంలో కూడా ఉన్నాడు. ఆయన అనువాడు, ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన యేసుక్రీస్తు. కనుక దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నప్పుడు యూదయ కొండసీమల యందంతటా ప్రచురమాయను. యూ కాంట్ స్టాప్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఫ్రమ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్రియల నుండి ఉద్భవించిన ఆ పరిమళమును నీవాపలేవు, ఎవరు ఆపలేరు. తరువాత వచ్చిన 66వ వచనం, ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక, ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడుగును అని వాటిని మనసులో ఉంచుకునేది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు
చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నాం ఆ బిడ్డ జీవితంలో. ఒక పర్యాయం గుండెలో రంధ్రం ఉండి వైద్యం లేని దినాల్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఒక దినాన్ని ఒక డాబా మీద నుంచి ఒక డాబా మీదకి జంప్ చేసేస్తున్నాడు వాడు. ఒకసారి నీళ్ల తొట్టులో పడిపోయినాడు, ఒకసారి తుక్క ఉడుకుతున్నటువంటి ఆ యొక్క పాత్రలో కాళ్ళు ముంచి లేపాడు. ఒకసారి ఒక గమ్ము అతుక్కుని చర్మమంతా కాలిన పరిస్థితి కనిపించింది. ఒకసారి స్కూటర్ వైండింగ్లో కిక్ రాడ్ దగ్గర కాలు పెట్టి 2 వేళ్ళు గ్రైండ్ అయిపోయాయి. ప్రతిదానిలో ఆ బిడ్డలో దేవుడు తన కార్యాలు చేస్తూ రావటం మేము గమనించాం. ఇవాళ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ రాస్తున్నాడు. నేను మనవి చేస్తున్నాను, ఆ బిడ్డను దేవుడు అనుమతించి ఒక గొప్ప వాక్యోపదేశకునిగా తీసుకురావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుడు ఈ బిడ్డను ఎలాంటి వాడు చేస్తాడు అనేటువంటి సందిగ్ధత నా మనసు ఆను నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. 22 సంవత్సరాలు, నా లైఫ్ కూడా అంతే. 1969లో నేను పుట్టినప్పుడు, నేను 89లో దేవుని సేవకు వచ్చాను. 90 సంవత్సరంలో ప్రభు సేవకు వచ్చాను. 90లో సేవకు వచ్చినప్పుడు నా తండ్రికి అదే కన్ఫ్యూజన్, ఈ బిడ్డ ఎట్లాంటి వాడు అవుతాడో. అమ్మా నాన్న ఉద్యోగులు, దేవుని సేవకు నన్ను సమర్పించడం, దే సపోర్టెడ్ మీ. ఇవాళకి వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తుంది. అమ్మ చనిపోయిన నాన్న నన్ను సపోర్ట్ చేస్తాడు. దట్ ఈస్ ద ఓన్లీ సపోర్ట్ ఐఎమ్ టేకింగ్. చర్చ్ నుంచి కానీ ఆర్గనైజేషన్ కానీ నేను అన్నట్టు తీసుకోను. నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను ఎలాంటి వాడిని అవుతాననేటువంటిది భావన అప్పటి నుంచి ఆయన మనసులోనే ఉంది. కనుక మీ బిడ్డలను గురించి కూడా మీకు అదే భావన ఉంటుంది. అయితే దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు ఏమవుతారు అనేది దేవుడు తన రుజువులతో సహా ఆ బిడ్డల యొక్క జీవితాల్లో నెరవేరుస్తూనే వస్తాడు. అది మనం గుర్తించగలుగుతాం. ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యూ కెన్ ఫైండ్ సో మెనీ ప్రూఫ్స్ ఇన్ యువర్ చిల్డ్రన్ లైఫ్. నీ బిడ్డల జీవితాల్లో నువ్వు గుర్తించగలుగుతావు. దేవుని యొక్క పనులు స్పష్టంగా కనపడతాయి. జకరియా, ఎలిజబెతులు యోహాను ఎలాంటి వాడవుతాడా అని చెప్పి చూస్తూ ఉన్నారు. మనసులో ఉంచుకున్నారు, ఎట్లాంటి వాడు అవుతాడా అని. ఎట్లాంటి వాడయ్యాడు? ఒక మహాప్రవక్త అయ్యాడు. ఎట్లాంటి వాడయ్యాడు? యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేసిన వాడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చిన వాడయ్యాడండి. హేరోదు రాజును ఎదిరించిన వాడయ్యాడు. శిరశ్ఛేదనాన్ని ఆహ్వానించిన వాడయ్యాడు. 30 సంవత్సరాల వయసులో శిరశ్ఛేదనానికి ఎదురెళ్ళాడు. ఎట్లాంటి వాడు అవుతాడు? అర్థమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లాంటి వాడు అవుతాడు? మనోహ సంసోను పుట్టినప్పుడు దేవుని దూతను అడిగాడు, ఈ బిడ్డ ఎట్టివాడగునో, మేము ఇతనికి ఏమి చేయవలనో దేవా మాకు చూపించు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్. నీకు బిడ్డలు పుట్టినప్పుడు నీ బిడ్డలను గురించి ప్రార్థిస్తున్నావా? ఈ బిడ్డలు ఎట్టి వారిగా నేను వీరిని తీర్చిదిద్దాలి ప్రభు అని ప్రార్థిస్తున్నావా? దేశానికి శ్రేష్టమైనటువంటి వ్యక్తులను ఇవ్వటం క్రైస్తవునిగా నీ వంతు. బెస్ట్ సిటిజన్స్, గ్రేట్ లీడర్స్, గ్రేట్ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్స్ను నీ కుటుంబంలో నుంచి నువ్వు సమాజానికి ఇవ్వాలి అని ప్రభు పేరిట నేను ఒక క్రైస్తవునివైన నీకు నేను మనవి చేస్తున్నాను. యూ మస్ట్ గివ్ ఏ పర్సన్ లైక్ ఐజక్ టు ఇండియా. ఒక భారతదేశానికి ఒక ఇస్సాకు లాంటి నీతివంతుణ్ణి, యోసేపు లాంటి నీతివంతుణ్ణి, మోషే లాంటి దీనుణ్ణి, సొలొమోను వంటి జ్ఞానిని, సంసోను వంటి బలాఢ్యుణ్ణి, గిద్యోను వంటి పరాక్రమవంతుణ్ణి, ప్రాణత్యాగం చేయగలిగినటువంటి యథార్థత కలిగిన యోహాను వంటి వాడిని నీ కుటుంబంలో నుండి నువ్వు ఇవ్వచ్చు. యూ కెన్ ట్రైన్ యువర్ చిల్డ్రన్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. కొందరు అమెరికాలు ఇతర దేశాల్లో పంపించి మిషనరీగా చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కాదు. నువ్వు ఏ దేశం పంపించినా దేవుడు అతను ఎన్నుకోకపోతే ఏమిటి ప్రయోజనం? కనుక యువర్ చిల్డ్రన్ మస్ట్ వర్క్ విత్ గాడ్. దేవునితో పనిచేసేటట్లుగా నీ బిడ్డలకు అభ్యాసాన్ని ఇవ్వాలి. అబ్రహాం అదే ఇచ్చాడు.
కట్టెల మీద కట్టేసి పడుకోబెడుతున్నప్పుడు మాట్లాడకుండా పడుకున్నాడు ఇస్సాక్ గారు. కనుక దేవుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే దేవునితో కలిసి నడవటం అంటే ఏంటో తెలుసుకోకుండా దేవుని సేవలు రాణించలేరు బిడ్డలు. నేను ముగిస్తున్నాను. ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అని మనసును ఉంచుకున్నారు. వాక్యం ఇక్కడ ముగిస్తున్నాను. రేపటి దినం 67వ వచనం నుండి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు సహోదరుడు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె దివ్య గోపాల్, వెంకటేశ్వరమ్మ గారి తల్లి గారు షారా గారు, ధర్మ గారి తల్లి గారు శశికళ గారు సహకారం ఇచ్చారు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్నాము. వాక్యము చొప్పున జీవించుటకు మా కుటుంబాలను మీకు సమర్పించుటకు కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.